నేటి వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములను దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నిన్ను చేసిన సృష్టికర్తనే దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, సర్వోన్నతులైన దేవుని, శక్తిమంతులైన దేవుని వైపు నువ్వు తిరిగి, ప్రభువా ఇదిగో లోకం వైపు ఇన్నాళ్ళు నేను చూశాను, ఇక నుండి నీ వైపు నేను తిరుగుతున్నాను ప్రభువా, నీవు నాకు కావాలి, నువ్వే మొట్టమొదటి వాడువు నా జీవితంలో ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలని సర్వోన్నతుని వైపు నువ్వు తిరిగిన ఎడల, రెండవదిగా అంటాడు, నీ గుడారంలో నుండి దుర్మార్గమును, అది వ్యర్థమైనవి ఏవైనా సరే దాన్ని తొలగించుకో. గుడారం అంటే నీ హృదయం అనే గుడారము, నీ దేహం అనే గుడారము. ఇది శిథిలమైపోయే రోజు రాకముందే దీనిలో ఏదైతే దేవునికి విరోధమైనది, పరిశుద్ధాత్మకు విరోధమైనది, వాక్యమునకు విరోధమైనది ఏదున్నా దాన్ని దూరంగా తొలగించుకో. దుర్మార్గమైనది ఏదైనా ఉందా, వాక్య విరుద్ధమైనది ఏదైనా ఉందా, ప్రభువా నాలో ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడగండి, దాన్ని తొలగించమని అడగండి, జ్ఞాపకం చేయమనండి అని చెప్పి ప్రతిరోజు మీరు ఒప్పుకున్న పాపాలను మళ్ళీ ఒప్పుకుంటూ ఉండొద్దు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అపవాదం వస్తాడు సాతానుడు. అంటే నువ్వు అప్పుడెప్పుడో ఒప్పుకున్నావు కదా, అది ఇంకా పోలేదు, అందుకే నువ్వు అభివృద్ధి పొందలేదు. దేవుని బిడ్డలారా, నిజముగా పశ్చాత్తాపడినట్లయితే, ఒక్కసారి నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకున్నట్లయితే మళ్ళీ ఆ పాపాలు జ్ఞాపకం చేసుకోవద్దు. మీకు జ్ఞాపకం వచ్చిన వాటిని మళ్ళీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి చెప్పండి? లేదు లేదు. కోర్టు వారు పలానా వ్యక్తి నిర్దోషాన్ని కొట్టేశారనుకోండి, మళ్ళీ కోర్టుకి వెళ్తావా? వెళ్ళదు. సార్ మళ్ళీ ఇంకోసారి తీర్పు ఇవ్వండి సార్ అంటే లాగిపెట్టి వండిస్తాడు. కోర్టులో ఆల్రెడీ నిర్దోషాన్ని తీర్పు తీర్చాడు, ఇంటికి పొమ్మన్నాడు, నీకు కేసు కొట్టేసామన్నారు, ఇంటికి వచ్చే సంతోషంగా ఉంటావా, ఏడుస్తూ కూర్చుంటావా? సంతోషం. కేసు కొట్టేక ముందు ఎలా ఉన్నావు? నిరుత్సాహంతో, బాధతో, ఏమవుద్దన్న భయంతో ఉన్నావు. ఇప్పుడు కేసు కొట్టేశారు అనండి, కేసు కొట్టేశారు. కొట్టేసినప్పుడు ఎలా వెళ్తావు ఇంటికి? సంతోషం. నవ్వొద్దన్నా నువ్వు వస్తుంటుంది. ఆ రోజు మాత్రం 32 పళ్ళు బయటే ఉంటాయి. ఎవరిని పలకరించినా నా కేసు కొట్టేశారని చాలా సంతోషంగా ఉంటాను. పాపాలు ఒప్పుకున్నప్పుడు కూడా ప్రభు నిన్ను క్షమించాడని తెలియగానే మళ్ళీ నువ్వు పాపిలాగా బాధపడుతూ ఉండకూడదు, నువ్వు సంతోషిస్తూ ఉండాలి. మరి మన కోర్టులో ఎలా కొట్టేస్తాడు దేవుని కోర్టులో నా పాపాలు? నిన్ను బట్టి కొట్టేట్లా, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి కొట్టేయమంటున్నాడు యేసయ్య. నీ పాపములు ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు కోర్టులో ఒప్పుకున్నట్టే, నువ్వు ప్రార్థనలో ఒప్పుకుంటున్నప్పుడు వెంటనే సాతానుడు వచ్చి అంటాడు, నిజమే వీడు పాపం చేశాడు, ఏం పాపం చేసింది, ఆ పాపాలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయి, నిజమే అంటాడు. వెంటనే మధ్యలో యేసయ్య వస్తాడు, అక్కడ నిలబడి, సాతానా నిజమే, నా బిడ్డ ఒప్పుకుంటున్నవన్నీ నిజమే, నువ్వు కూడా పాపాలు జ్ఞాపకం చేస్తున్నావు, ఓకే, ఇదిగో వాడి ఒప్పుకున్న ప్రతి పాపానికి నేను వానికి క్షమాపణకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చంతా నా రక్తం ద్వారా నేను ఇచ్చేశాను కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం అడగడానికి వెళ్ళాను, వాడిని క్షమించేసేయాల్సింది. ఒప్పుకోకపోతే యేసయ్య రాడు, ఆయన క్షమించమని అడగడు, మీరు క్షమాపణ పొందలేరు. కనుక ఒప్పుకున్న పాపములు క్షమించబడ్డాయి. బట్టలు ఉతికారు, తీసి ఆరేయాలా మళ్ళీ ఉతకాలా? ఆరేయాలి. మళ్ళీ ఉతికితే మళ్ళీ 10 సార్లు ఉతికితే ఉతికిన బట్టను మళ్ళీ ఉతుకుదాం, మళ్ళీ ఉతుకుదాం, మళ్ళీ ఉతుకుదాం, వాషింగ్ మిషన్లో తీయడం వేయడం చేస్తే ఇట్లా అవుద్ది. బయటకు వచ్చిన షర్టు ఏమైపోద్ది? చినిగిపోయి ఉంటుంది. ఏం జరిగింది? అలాగనే పాపాలు ఒప్పుకున్న విడిచిపెట్టిన తర్వాత అది కేసు కొట్టివేయబడింది కాబట్టి దాని గురించి నువ్వు ఇక అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు నీ జీవితంలో దోషం ఉందా, ఏదైనా అపరాధం ఉందా, ఒప్పుకో. 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితము నువ్వు ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, ప్రభు క్షమించాడు, నీకు రక్షణ ఆనందం కలిగింది, మళ్ళా వాటిని ఒప్పుకో అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఒక నాయకుడు మన వీధిలోకి వస్తే వీధంతా రోడ్లన్నీ శుభ్రం చేసి 2 వైపులా బ్లీచింగ్ పౌడర్ ఇది వేస్తారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేది, మీ గుండెల్లోకి వస్తుంది రాజకీయ నాయకుడు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడని హృదయంలోకి వస్తుండగా ఇందులో తగిన చెత్త చెదారము వ్యర్థమైనవన్నీ బయట వేయొద్దా? చెప్పండి గట్టిగా, బయట వేయాలి. నీ గుడారముల నుండి చెడుతనం తొలగించుకుంటేవా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. అపవాది సమస్యలు తేవడం మానేస్తాడా? వాడు ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలం వాడు తెస్తూనే ఉంటాడు. వాడు పేరే ట్రబుల్ మేకర్, ఏదో ఒకటి తెస్తాడు. మనకు ఈ ట్రబుల్స్ ని తట్టుకునే శక్తినిచ్చే ఒక ఆయన ఉన్నాడు మనకు, ఆయన పేరు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
కీర్తన 55:22 అందుకే మీరు చిన్నప్పటి నుండి విశ్వాసంలో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ని సమస్యలు రాలేదు, ఎన్నిటిని మీరు జయించలేదు, దేవుడు జయం ఇచ్చాడు కదా. ఈ రోజు వచ్చిన సమస్య మీద కూడా నీకు జయం రాబోతుందని నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఈ రోజు చాలా సమస్యలు ఉన్నాయి, పోతాయా పోవంటే ఇన్నేళ్లుగా ఎన్ని సమస్యలు వచ్చాయి, వాటన్నిటిని ఎలా సమస్య పోయేలా దేవుడు చేశాడో, ఇప్పుడు నీ ముందున్న సమస్య అనే కొండ సమస్య పోయే రోజు రాబోతుంది. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని కనికరం చొప్పున నువ్వు జవాబులు పొందబోతున్నావు. ఆయనకి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తం ఆయనకి సాధ్యమే. ఆమేన్. మార్క్స్ 10:27 దేవుడు నీలో ఇక్కడ ఉన్న వాళ్ళ కొందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు అసాధ్యం అనుకుంటున్నావు, అది సాధ్యం కాబోతుంది. ఆమేన్. అసాధ్యం కాదు, అది సాధ్యం అయిపోతుంది. గర్భఫలం ఇవ్వడం దేవునికి సాధ్యం, నీ జీవితాన్ని దీవించడం దేవునికి సాధ్యం, చిక్కుముడిలాగా ఉన్న నీ కుటుంబ జీవితం సరిచేయడం దేవునికి సాధ్యం, ఒంటరి వైపున నీ జీవితాన్ని నిలబెట్టడం దేవునికి సాధ్యం. అన్నీ పోగొట్టుకున్న నిన్ను అన్నీ పొందుకునే కృపనివ్వగల దేవునికి ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలి అని ఆశపడిన వారు మీ చేతిని పైకెత్తగలరా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ వాగ్దానంలో ఎంతో సత్యమైనవి. నీ యందు భయభక్తి కలిగిన వారు, యాజ్ ద సోల్ ప్రాస్పర్స్ యు ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్ దెమ్. ఈ దినం ఎవరైతే ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరునుగాక. వారిని ఇంకనూ ఆశీర్వదించి అభివృద్ధి పొందిస్తానని వాగ్దానము నెరవేర్చండి. వారిని, వారి పిల్లలను కూడా అభివృద్ధి పరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని ఘనపరచుటకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చుటకు సహాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆత్మీయతతో పాటు అన్ని రంగాల్లో వర్ధిల్లేటువంటి స్పెషల్ గ్రేస్ నీ ప్రజలందరికీ దయచేసి మీ దాసులకు, దాసులంటకు, ప్రార్థనలో కనిపెడుతున్న ప్రతి వారికి, ప్రతిదినము పాల్గొంటున్న వారికి, ఈ లైఫ్ చేంజింగ్ జర్నీలో ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి, ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకును అభివృద్ధి పొందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీరు విన్న తర్వాత వెంటనే ఆమెన్ చెప్పండి. ఆమెన్ అనగా అవునుగా. కానీ ఆమెన్ చెప్పిన తర్వాత ఈ వాగ్దానాన్ని అనేకులకు పంపండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, స్నేహితులు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతిదినము దేవుని వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేస్తున్న మిమ్మలను, మీ కుటుంబాలను కృపగల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అభివృద్ధినిచ్చువాడవు, ఐశ్వర్యమిచ్చువాడవు, అభివృద్ధినిచ్చువాడవు, ఐశ్వర్యమిచ్చువాడవు, అద్భుతములను చేయువాడవు, ఆనందమును మాకు ఇచ్చువాడవు, అద్భుతములను చేయువాడవు, ఆనందమును మాకు ఇచ్చువాడవు. ఈ రక్షణానందము మాకిచ్చిన దేవా, మము ఆదరించువాడవు, మము ఆదుకొనువాడవు. నీకే స్తుతియు మహిమా ఘనత యుగ యుగములు చెల్లునుగాక. నీకే స్తుతియు మహిమా ఘనత యుగ యుగములు చెల్లునుగాక. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి. ఈ వాగ్దానం పట్టుకొని
May the Lord bless you. A blessed happy new year to you. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞలకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.